అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రాలో మతోన్మాదం అనేది పెట్టిరిగిపోతూ ఉంది. ఈ తరుణంలో కొంతమంది మతోన్మాదులు కొన్ని చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి మరి హైందవ సహోదరులారా, మనమందరం కూడా ఒకటే, మనము ఆ దేవుడు ఈ దేవుడు అని మనము భేదం చూపము, మనకు అందరి దేవుళ్ళు ఒకటే అని మనం సర్దుకుపోతాము. కానీ ఎడారి మతస్థులు కొంతమంది మతస్థులు ఉన్నారు. వాళ్ళు ముఖ్యంగా క్రైస్తవ మతం మన దేశం మతం కాదు, వీళ్ళు వచ్చి మా యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప నిజమైన దేవుడు లేడు అని వాళ్ళు మతాన్ని మారుస్తున్నారు అని కొంతమంది మరి చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఈ మాటలు వినిపేటప్పుడు నాకు చాలా నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చిందంటే, ఈ జనానికి ఏదో చెప్పాలని ఏదో చెబుతూ మరి క్రైస్తవ్యాన్ని ఏదో చేయాలనుకొని వీళ్ళే ఏదో అయిపోతూ ఉన్నారు. చివరికి వాళ్ళు అన్న మాట ఏంటంటే, మనము సర్దుకుపోతాము, మనము అందరూ ఒక్కటే అనుకుంటాము అనే మాటను బట్టి నాకు చాలా నవ్వు వచ్చిందండి. సర్దుకుపోయేది పక్కన పెడితే, మనం నమ్ముతాం అందరూ ఒక్కటే అని అన్నాడు. అంటే అందరూ ఒకటే అని మీరు అనుకుంటే సరిపోతుందా? అన్ని రిలీజియన్స్ ఒకటే అని మీరు అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు వేదాలు ఉన్నాయి, మీకు పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, మీకు కొన్ని ఉన్నాయి. అవన్నీ కల్పితాలని మేము అంటాము. నువ్వు ఒప్పుకుంటావా? ముస్లింలు అభిమానించే ఖురాన్ ఉంది. ఖురాన్ కొద్ది గొప్ప మరి బైబిల్ గ్రంథంలో నుంచి తీసి కొంత రాశారని మేము చెప్తాం. వాళ్ళు ఒప్పుకుంటారా? మీరున్నారు, మీరు కూడా ఒకవేళ అంటారేమో బైబిల్ కలుపుతోని, మేము ఒప్పుకుంటామా? మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, మేము ఒప్పుకున్నప్పుడు అన్ని గ్రంథాలు ఎలా ఒకటి అవుతాయి? అన్ని రిలీజియన్స్ ఎలా ఒకటి అవుతాయి? అంత మాత్రమే కాదు, ఇది పక్కాగా వాస్తవం చెప్తున్నాను నేను. అందరి దేవుళ్ళు ఒక్కటి కాదు. మేము ఆరాధించే దేవుడు మనుషుల ద్వారా, శిల్పకారుల ద్వారా తయారైన దేవుడు కాదు. మా దేవుడు సృష్టించినవాడు, సృష్టించబడినవాడు కాదు. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి సంగతి. అందరి దేవుళ్ళు ఒకటే కాదు. మీరు దేవుళ్ళు అంటారు, మేము దేవుడు అంటాం. అర్థమవుతుందా? ఎలా అవుతారు? మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరి దేవుళ్ళు ఒకటే అని మనం అనుకుంటాం, వాళ్ళు అనుకోరని ఎట్లా అనుకోమంటాం మమ్మల్ని? యేసుక్రీస్తు రాముడు ఒకటే, ఆంజనేయులు యేసుప్రభు ఒకటే, వినాయకుడు యేసుప్రభు ఒకటే, త్రిమూర్తులు యేసుప్రభు ఒకటే, దేవతలు యేసుప్రభు ఒకటే, అల్లా యేసుప్రభు ఒకటే. చెప్పి ఎట్లా ఒకటో నాకు నిరూపించండి. ఎట్లా ఒకటే అవుతారో నిరూపించండి. నాకు సిగ్గుండాలి. కడుపుకు అన్నం తినేవాళ్ళు అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు. గ్రామాన్ని తిరిగి మా పార్టీకి అయితే మేము గ్రామాలు తిరిగి సువార్త చెబుతూ ఉంటే ఓకే, మాకు ధీటుగా ఏదో ఆపాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది కుదిరే పని కాదు. ఎందుకంటే సత్యం ఇప్పుడు ఒకవేళ సద్దుమణిగినప్పటికీ ఒకప్పటికీ సత్యం అనేది రేగిద్ది. ఇప్పుడు ప్రస్తుతం మీరు అనుకున్నట్లు అబద్ధం ప్రచారంలో ఉండుండొచ్చు ఒకవేళ, కానీ ఒకనాటికి అబద్ధము సద్దుమణిగిద్ది, సత్యము పెట్టిరేగిపోయిద్దన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మతోన్మాదులారా, నా హైందవ సహోదరులారా గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక్కటి కాదు. మనుషుల్లోనే వేరియేషన్స్ ఉన్నప్పుడు, పక్షుల్లోనే వేరియేషన్స్ ఉన్నప్పుడు, దేవుళ్ళు అనబడుతున్న వారిలో వేరియేషన్స్ ఉండవా? నిజమైన దేవుడు అనేవాడు ఒకడు ఉండడా? మీరు చెప్పండి, నిజమైన దేవుడు అనేవాడు ఒకడు ఉండడా? ఎంతమంది దేవుళ్ళు దేవతలు ఎందుకు వచ్చారు? మీకే వదిలేస్తున్నా. వాళ్ళు ఎలా వచ్చారో, వారిని ఎవరెవరు తయారు చేసుకున్నారో, ఊహా చిత్రాల్లో దేవుడు ఎలా ఉంటాడు, దేవత ఎలా ఉంటుందని ఎవరెవరు తయారు చేసుకొని ఆరాధిస్తున్నారు, మీకే వదిలేస్తున్నా. నేను వాటి గురించి నేనేం తప్పుగా మాట్లాడటల్లా. ఎంతమంది దేవతలు ఎలా వచ్చారో, దేవుళ్ళు ఎలా వచ్చారో మీకే వదిలేస్తున్నా. కానీ మా దేవుడు మనుషుల ద్వారా తయారు చేయబడిన వాడు కాదు, మనుషుల ద్వారా సృష్టించబడిన వాడు కాదు. మా దేవుడు మనుషులనే సృష్టించిన వాడు, సృష్టికే సృష్టికర్త. సో అందరూ వేరు, యేసుప్రభు వేరు. అందరిలో లేని క్వాలిటీస్ యేసుప్రభులో ఉన్నాయి. కాబట్టి ఆయన నిజమైన దేవుడు అయ్యాడు. కాబట్టి మేము మొక్కుతున్నాం.